హాయ్ నమస్తే అండి, నా పేరు ఉమా. వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ కిచెన్. ఈరోజు మన డ్రీమ్ కిచెన్లో ఇప్పటి వరకు మీరు ట్రై చేయని కొత్త చిట్కాలతో నా స్టైల్లో చికెన్ ఫుల్ గ్రేవీని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఎవరైతే ఎప్పుడు చేసినా చికెన్ గ్రేవీ పర్ఫెక్ట్గా రావట్లేదు అనుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుందండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నెక్స్ట్ నేను అప్లోడ్ చేసే వీడియో నోటిఫికేషన్ మీకు ముందుగా వస్తుంది. ఈ గ్రేవీ మీరు రైస్, చపాతీ, బిర్యానీ దేనికైనా సూపర్ కాంబినేషన్ అండి. ఇంకా మనం లేట్ చేయకుండా ఈ ఎమ్మీ చికెన్ గ్రేవీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ గరం మసాలా పేస్ట్ వేసుకోవాలి. ఈ గరం మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు ఏ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశానో అది మీకు ఫస్ట్ కామెంట్లో ఇస్తాను. ఎవరికైనా అవసరం అనుకుంటే చూడండి. ఇలా పచ్చివాసన పోయే వరకు ఈ పేస్ట్ని వేయించుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న 3 ఉల్లిపాయలు, 5 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకుని 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల మనకి ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయండి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఉల్లిపాయల్ని మగ్గించుకోవాలి. ఒక 2-3 మినిట్స్ తర్వాత మనకి ఉల్లిపాయలు మగ్గిపోతాయి. దీన్ని చల్లారబెట్టేసుకుని మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్లా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే పాన్లో ఆయిల్ వేసుకుని 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకుని 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి ఈ రెండు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. చికెన్ ఎలా మ్యారినేట్ చేసుకోవాలో ఆ వీడియోని కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా అవసరం అనుకుంటే చూడండి. మనం చికెన్ని ముందుగా ఇలా ఆయిల్లో వేసుకోవడం వల్ల ఇది పచ్చివాసన పోయి కొంచెం సాఫ్ట్గా అవుతుంది. ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసుకుని ఒక 2-3 మినిట్స్ ఉడకబెట్టుకోవాలి. 3 మినిట్స్ తర్వాత మనకి వాటర్ అంతా ఇలా పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో యాడ్ చేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇలా పేస్ట్ ప్రిపేర్ చేసుకుని వేసుకోవడం వల్ల చికెన్ గ్రేవీ పర్ఫెక్ట్గా వస్తుందండి. చూసారు కదా, ఈ విధంగా మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసుకుని ఒక 3 మినిట్స్ అలా ఉంచేసి తర్వాత 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకుని ఒక 2 మినిట్స్ ఉడికించుకోండి. మనకి ఇలా ఆయిల్ పైకి తేలిపోతుంది. ఇప్పుడు కావాలంటే ఒకసారి మీరు టేస్ట్ చూసుకుని మీ టేస్ట్ ప్రకారం సాల్ట్, కారం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, మనకి ఆల్మోస్ట్ గ్రేవీ రెడీ అయిపోయినట్లే. ఒక 2 మినిట్స్ తర్వాత పర్ఫెక్ట్గా మనకి గ్రేవీ రెడీ అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఫైనల్గా 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ యాడ్ చేసేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. చూసారు కదా, ఎంతో సింపుల్గా నా స్టైల్లో చిట్కాలు యూజ్ చేస్తూ చికెన్ గ్రేవీని పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు. నాకు వేరొక ఛానల్ కూడా ఉందండి, తెలుగు తోట ఛానల్. ఆ ఛానల్ లింక్ని కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి చూడండి. మీకు యూస్ఫుల్ అనుకుంటే కనుక ప్లీజ్ ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.